సో చాలా మందికి తెలియదు. ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా కొంతమందికి చెప్పాలి. ఆ! అంటే శృతి హాసన్ గారికి అక్క అవుతారా? అలా రిలేషన్ వైస్ కజిన్. నాకు మేబీ కజిన్. బట్ ఆనెస్ట్‌గా చెప్పాలంటే నేను తనని కలిసి మోర్ దెన్ అ డికేడ్ అయిపోయింది. ఓకే. నాకు తను పరిచయం ఉన్నప్పుడు తనింకా మూవీస్‌లోకి కూడా రాలా. అవునా? ఆ! బికాజ్ ఐ వాస్ యాక్టింగ్. తనింకా మూవీస్‌లోకి కూడా రాలేదు. ఓకే. సో అంటే జనరల్‌గా సరే మూవీస్‌లోకి రాలేదు. అప్పటికి మీరు మూవీస్ చేస్తున్నారు నేను గూడా. చేస్తున్నాను. సో శృతి హాసన్ గారిని మీరు కలిసినప్పుడు, చూసినప్పుడు అంటే ఏమైనా అనిపించింది ఇటువైపు వస్తారని గాని ఎక్కడైనా? యాహ్! షీ ఎక్స్‌ట్రీమ్‌లీ టాలెంటెడ్ యాహ్! గర్ల్. అమేజింగ్ సింగర్. నాకు అప్పుడు తను షీ వాస్ స్టడీయింగ్ మ్యూజిక్ అదిను. నేను తన సాంగ్స్ అవి కూడా విన్నాను. అమేజింగ్ ఆర్టిస్ట్. నేను అంటే ఏదో ఒకటైతే చేస్తుంది అని ఐ న్యూ ఇట్. ఓకే. ఇఫ్ నాట్ యాక్టింగ్ ఐ వాజంట్ షూర్. బట్ ఐ న్యూ షీల్ బి ఎన్ అమేజింగ్ సింగర్ అండ్ ఆర్టిస్ట్ అది. అండ్ తను కూడా షీ ఈస్ దేర్. షీ ఈస్ మల్టీ టాలెంటెడ్. అంటే మీ ఫ్యామిలీలోనే ఉన్నాయేమో ఈ మల్టీ టాలెంట్. అంటే సి వి ఆర్ ఎ వెరీ ట్రెడిషనల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. అండ్ నార్మల్‌గా బ్రాహ్మణ్ ఫ్యామిలీస్‌లో అది అలవాటండి అమ్మాయిలకి చిన్నప్పటి నుంచి ఇంట్లో మ్యూజిక్, సంగీతం, డాన్స్ అన్నీ టచ్ అయినా చేస్తారు. టచ్ చేస్తే ఏంటంటే ఈదర్ ప్రొఫెషనల్ గా ఏదో ఒకటి చూస్ అయినా చేసుకుంటారు కొంతమంది, ఆర్ అట్లీస్ట్ టచ్ అయితే ఉంటుంది. సో ఐ థింక్ అదే నాకు కూడా లైక్ ఐ లెర్న్డ్ కూచిపూడి ఫర్ ఒక 6-7 ఇయర్స్. మూవీస్ లో వచ్చాక యాక్చువల్ గా భరతనాట్యం నేర్చుకున్నాను ఒక 3 ఇయర్స్. సో దట్ అది సినిమా డాన్స్ కొంచెం హెల్ప్ అవుతుంది అలాగా. సో దేర్ హ్యాస్ బీన్ అ టచ్ అలాగా. తను మూవీస్ లోకి వచ్చాక అంటే స్టార్టింగ్ మూవీస్ లో చూసుకుంటే లైట్ గా ఉన్నారు. బట్ ఇంత పెద్ద స్టార్డమ్ వస్తాదని ఎక్స్పెక్ట్ చేశారా? ఆబ్వియస్లీ. అంటే అండర్స్టూడ్ కదా. అమేజింగ్లీ టాలెంటెడ్ ఫ్యామిలీ. సో జీన్స్